క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లోపలికి ఏం చేయాలి, ఆ వాల్యూని తీసుకొచ్చి అసైన్ చేయాలి. దట్ మీన్స్ స్టోర్ చేయడం అనేది చేయాలి. అంతేనా కదా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీకి సంబంధించిన ఒక వాల్యూని క్రియేట్ చేశాను. ఆ వాల్యూని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఏం చేయాలి, ఈ వాల్యూ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ వాల్యూని దాంట్లో స్టోరేజ్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే మనం ఏం చేద్దాము, ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాము. వేరియబుల్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశానంటే డి అనే ఒక నేమ్తో నేను ఏం చేద్దామంటే వేరియబుల్ ఇద్దాం అనుకున్నాను. అందుకని డి అని పెట్టాను, అంటే ఒక వేరియబుల్ ఇచ్చాను. తర్వాత నేను ఏదైతే వాల్యూ క్రియేట్ చేసానో ఆ వాల్యూని ఈ డి అనే వేరియబుల్కి ఇవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, అసైన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంది, ఈజ్ ఈక్వల్ అని సింబల్ కనిపించామనుకో అప్పుడు నాకు ఏమైంది వాల్యూ అనేది ఏమైంది అసైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే జరుగుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకేనా, అర్థమైందిగా? ఇప్పుడు మా హరివందన అమ్మ ఏం చెప్పిందంటే ఇట్లా ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం అనుకున్నాం. ఈ డిఎన్ఏ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసామో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ ఏందో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకోసం ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ప్రింట్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి డిఎన్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నేను డిఎన్ఏ వేరియబుల్కి ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేశానో ఆ డిక్షనరీ అనేది నీట్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన డేటా టైప్స్ సంబంధించిన అన్ని రకాల వాల్యూస్తో మనం ఏం చేయాలంటే ఒక డిక్షనరీ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీ లోపల స్టోరేజ్ అనేది చేయవచ్చు అనేది నాకు అర్థమైపోయింది అన్నమాట. కావాలంటే మీరే చూడండి, ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాను, ఇంటీజర్ ఇచ్చాను, ఇంకా అలా బోల్డ్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఐటమ్స్ లోపల కీస్గా కానీ వాల్యూస్గా కానీ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీ లోపల స్టోర్ చేయవచ్చు అనేది నాకు అర్థమైపోయింది. ఓకే డన్, అంటే నాకు డిక్షనరీ క్రియేట్ చేయడం అర్థమైపోయింది. ఓకే డన్. అలానే నాకు ఇంతకుముందు నాకు చెప్పారనమాట. ఏం చెప్పాము, ఏదైనా డబల్ కోట్స్ పెట్టి ఆ డబల్ కోట్స్లో ఏమైనా క్యారెక్టర్స్ రాస్తే దాన్ని ఏమని పిలుస్తారు సార్ సతీష్ అంటే దాన్ని ఏం చెప్పాడంటే మా వాడు స్ట్రింగ్ అంటారు సార్ అని చెప్పాడు. సరే అనేసి నాకు అది అర్థమైంది. ఎలా చెప్పేవారు అంటే సార్ దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పేరుతో పిలుస్తారు సార్, దాన్ని ఏమంటారంటే డేటా టైప్ అంటారు సార్. ఆ డేటా టైప్ అంటే మనం ఏదైనా ఒక డేటాని కనుక రాసామంటే ఆ రాసిన దాన్ని ఒక పేరుతో పిలుస్తారు, ఆ పేరుని స్ట్రింగ్ అంటారు సార్ అని చెప్పాడు. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఈ టైప్లో రాశాను. ఈ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే కొన్ని నంబర్స్ ఐటమ్స్తో నేను ఏం చేశానంటే ఆర్గనైజ్ చేశాను. అలా రాస్తే ఏమంటారు సతీష్ అని అడిగాను. అప్పుడు మా వాడు ఏం చెప్పారంటే దాన్ని లిస్ట్ అంటారు సార్ అని చెప్పాడు. ఓకే డన్ అని నాకు అర్థమైంది. అలానే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఈ టైప్లో కనుక కీ వాల్యూస్ కనిపించానుకో దాన్ని ఏమంటారా సతీష్ అని అడిగాను అనమాట. ఏమంటారు నాన్న, ఏమని పిలుస్తారు? డిక్షనరీ అంటారని చెప్పాడు కదా. డిక్షనరీ అనేది మనోడు చెప్పాడు, అది నిజమో కాదో నేను చెక్ చేయాలనుకున్నా. అలా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం? హౌ టు చెక్ వెదర్ వీఆర్ టైప్ ఆఫ్ క్రియేటింగ్. అని పెట్టి అప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే టైప్ ఆఫ్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం డిఎన్ చేశానంటే వేరియబుల్ నేమ్ ఇచ్చాను, డి అని ఇచ్చాను. అప్పుడు నాకు జరిగిందో చూడండి. ఏం జరిగింది నాకు టోటల్గా నాకేమైందంటే మనం ఏదైతే వాల్యూ క్రియేట్ చేసామో ఆ వాల్యూ అనేది నాకు ఏమర్థమైందంటే అది ఒక డిక్షనరీ అని నాకు అర్థమైపోయింది. ఓకే డన్, అంటే ఇక్కడ దాకా నాకు బాగా అర్థమైపోయింది. ఓకేనా, ఓకే డన్. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా మనం ఇంతవరకు మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేయడం అనేది ఎలా అనేది నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిక్షనరీలో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం డిక్షనరీస్తో మనం ఏం చేస్తాం 3 రకాల పనులు చేస్తాం అనుకున్నాం. ఏం చేస్తాము, స్టోర్ చేయడం, ఇంకోటి ఏం చేస్తారు ఆర్గనైజ్ చేయడం, ఇంకోటి ఏం చేస్తారు యాక్సెస్ చేయడం. ఈ 3 పనులు చేసేది. ఇప్పుడు మనం ఏం చేసామంటే స్టోర్ చేయడం ఎలానో అర్థమైంది, వాటన్నిటిని ఎలా పెట్టుకోవాలో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేద్దామంటే యాక్సెస్ చేయడం అనేది చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఏదైతే డేటా క్రియేట్ చేశానో ఆ డేటాతో ఏ టైప్లో యాక్సెస్ చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో
ఎలా చేస్తారంటే మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డిక్షనరీస్లో డేటా ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ డేటాతో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఏం చేస్తారంటే యాక్సెస్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తారన్నమాట. అంటే యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తారు. అంటే డిక్షనరీలో రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యూ ఆపరేషన్స్ గురించి మనం ఏం చేద్దాం అంటే దాంట్లో మనం అందరం చేసే ఆపరేషన్స్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్లో నేర్చేసుకుందాం. జస్ట్ సారీ ఫర్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మనం డిక్షనరీస్లో యాక్సెస్ చేయాలంటే డేటాని మనం ఏం చేస్తామంటే ఫ్యూ ఆపరేషన్స్ అనేది రెగ్యులర్గా చేస్తాం అనమాట. ఆ ఆపరేషన్స్లో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే గెట్ అని ఒక ఆపరేషన్ చేస్తారనమాట. గెట్ అని ఒక ఆపరేషన్ ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా చేసే ఫ్యూ ఆపరేషన్స్ అని గురించి చూస్తాం. ఒకటి గెట్ అని, ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాము కీస్ అని ఒక ఆపరేషన్ చేస్తారు. కీస్ అని ఒక ఆపరేషన్ చేస్తారు. అంటే ఏంది అనేవి వరుసగా చూద్దాం. అలానే ఇంకోటి ఏం చేస్తారంటే వాల్యూస్ మీద ఏం చేస్తారంటే ఆపరేషన్స్ అనేవి చేస్తారు. వాల్యూస్ అంటారు. వాల్యూస్ అనే ఒక ఆపరేషన్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? అలానే ఇంకొకటి ఏం చేస్తారంటే ఐటమ్స్ అంటారన్నమాట. ఐటమ్స్ అని ఒక ఆపరేషన్ చేస్తాం అనమాట. అలానే మనం ఇంకొకటి ఏం చేస్తామంటే అప్డేట్ అంటాం అనమాట. అప్డేట్ అంటారు. అప్డేట్ అని ఒక ఆపరేషన్ చేస్తారనమాట. ఈ ఆపరేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి నేర్చుకోవడం అనేది చేద్దాం. అంటే రెగ్యులర్గా చేసే మోర్ ఫ్రీక్వెంట్గా చేసే ఈ ఆపరేషన్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సార్. ఓకే. దీంట్లో ఫస్ట్ ఆపరేషన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. గెట్ అంటే ఏంటిది? ఏమని చెప్పాను?
తెచ్చుకోవడం ఏం తెచ్చుకోవాలి? ఐటమ్స్ లో ఉన్న వాటిని ఓకే. ఒక ఐటమ్ అంటే మనం ఒక తెచ్చుకుంటాం. డిక్షనరీ క్రియేట్ చేసాం కదా! డిక్షనరీ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్‌ని తెచ్చుకోవాలన్నమాట. అంటే ఒక డిక్షనరీ లోపల మనం ఏం చేసాము, ఐటెమ్స్ అనేవి క్రియేట్ చేసాం. ఆ సతీష్ చెప్పినట్టు ఆ ఐటెమ్స్ లోపల ఏమున్నాయి, వాల్యూస్ ఉన్నాయన్నమాట. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కావాలనుకున్న వాల్యూని మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారని చూద్దాం. అంటే మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ లోపల ఏమున్నాయో చూడండి. ఒక ఐటెం ఉంది. ఇక్కడ ఒక ఐటెం ఉంది. ఇక్కడ కూడా ఏముంది, ఒక ఐటెం ఉంది. అంటే మొత్తం మనకి ఏమున్నాయి, ఇక్కడ బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్లో వాల్యూస్ అంటారు కదా, వాల్యూస్ అంటారు. వాల్యూస్ అంటే ఎక్కడ చూడండి, ఫస్ట్ రాసిన దాన్ని ఏమంటారు, కాలన్కి ముందర ఉన్నదాన్ని, కాలన్కి ముందర ఉన్నదాన్ని ఏమంటారు, కీ అంటారు. కాలన్ తర్వాత రాసిన దాన్ని ఏమంటారు, వాల్యూ అంటారు. దాంట్లో నేను ఏమనుకున్నా అంటే 2 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 2 అనే సంబంధించిన వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, మామూలుగా ఇంతకు ముందులైతే ఏం చేస్తారు, ఏదైనా ఒక ఐటమ్స్ని కనుక క్రియేట్ చేసేసామనుకో, ఆ ఐటమ్స్లో ఉన్న వాల్యూస్ కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా, లేదంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ డిక్షనరీస్లో ఏదైనా ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే, ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీలో బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ నుండి మనకి ఏం చేయాలంటే ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా తెచ్చుకుంటారనమాట. ఏంటిది అంటే, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఒక ఆపరేటర్ వాడాలన్నమాట. ఏంటిది అంటే గెట్ అనే ఒక ఆపరేటర్ వాడాలి. ఆ గెట్ అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తారనేది చూద్దాం. ఓకేనా. అలా అప్లై చేయాలంటే మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. చెప్పేసి దాని తర్వాత ఏం చేయాలంటే డాట్ అనేది పెట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కీవర్డ్, ఏంటిది గెట్ అనే ఆపరేషన్ చేస్తాం, గెట్ అనే ఒక కీవర్డ్ పెట్టి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏ ఐటెంలో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ఐటెంని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ ఐటెంలో తెచ్చుకుందాము, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్ ఐటెం ఉంది చూడండి, ఈ డబల్ కోట్స్లో ఏముంది, ఏబిసి అనే ఒక స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూ తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ వాల్యూ తెచ్చుకోవాలంటే దాని ముందర కనుక వాల్యూకి ముందర ఒక కీ ఉంది చూడండి, కీ ఎంత ఉంది, ఆ ఐటెంకి కీ ఎంత ఉంది, ఏ వసంత కీ ఎంత, 22 అని ఉంది చూడండి. ఆ 22 అనేది మనం ఇక్కడికి తీసుకెళ్ళి ఇచ్చామనుకో, అప్పుడు ఏమైందంటే మనం చెప్పిన కీ ఏదైతే ఉందో ఆ కీ లోపల ఉన్న వాల్యూని మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఏబిసి అనే ఒక స్ట్రింగ్ అనేది రావడం జరిగిపోయింది. అలా నేను ఏం చేశాను, 2 అనే ఇంటీజర్ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళి 0 అలాంటివి పెట్టకూడదు. అక్కడ ఏం చేయాలంటే కాలన్కి, వాల్యూకి ముందర కాలన్ ఉంది కదా, ఆ కాలన్కి ముందర ఏదైతే ఉందో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని ఇవ్వాలన్నమాట. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే డబల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ ఏ ఉంది కదా, ఆ స్ట్రింగ్ ఏని తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ స్ట్రింగ్ ఏ అనే కీతో లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. అలా నేను హలో అనే ఒక వాల్యూ తెచ్చుకోవాలనుకో, అప్పుడు ఏం చేయాలి, వాల్యూకి ముందర లెఫ్ట్ సైడ్లో ఒక వాల్యూ ఒకటి ఉంది, ఆ ఉన్నదాన్ని ఏమంటారు, కీ అంటారు. ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఏంటిది, ఎంఏ నేమ్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే క్లియర్ ఆన్ చేసి చూడాలన్నమాట. అప్పుడు నాకేమైందంటే ఆ నేమ్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీస్ లోపల బోల్డ్ అండ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ లోపల ఉన్న వాల్యూస్ని మనం పర్టికులర్గా సెలెక్టెడ్గా ఉన్న ఒక ఐటమ్ లోపల ఉన్న వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే గెట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవచ్చు అని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీ? సార్. ఓకే. అలానే ఇప్పుడు మా అబ్బాయి సతీష్ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ డిక్షనరీ లోపల మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే కీస్. అంటే కీస్ అంటే ఏమంటారు, వేరియబుల్స్ అనుకోవచ్చా, టోటల్ నెంబర్ ఆఫ్ కీస్. ఎస్ సార్. అంటే మనకి ఒక టోటల్గా ఎన్ని కీస్ ఉన్నాయి, ఏమేమి కీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకో, టోటల్ కీస్ ఆఫ్ దట్ డిక్షనరీ, టోటల్ కీస్ అనమాట. టోటల్ కీస్ అంటే ఒక వేరియబుల్ కనుక మనం ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేసేస్తామనుకో, ఆ క్రియేట్ చేసిన డిక్షనరీ లోపల మనం ఏం చేస్తున్నాం, బోల్డ్ ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నామా లేదా, మనం ఏం చేస్తున్నాం, ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి లోపల మనం ఏం చేస్తున్నాం,
బోల్డ్ ఐటమ్స్ ఏం చేస్తాం, క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా క్రియేట్ చేసిన ఐటమ్స్ లోపల ఎన్ని కీస్ని మనం క్రియేట్ చేసాము అనేది తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ కీస్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ కానీ క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల బోల్డ్ అనే ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్లో ఎన్ని కీస్ అనేవి క్రియేట్ చేసాము అనేది, ఏ కీస్ క్రియేట్ చేసాము అనేది తెలుసుకోవాలి అంటే ఏ వాల్యూతో అంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్తో మనము ఎలా మనం కీస్ని ఏమేమి కీస్ని క్రియేట్ చేసాము అనేది తెలుసుకోవాలంటే టోటల్ కీస్ని మనం ఏం చేస్తామంటే కీస్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో తెచ్చుకుంటాం. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఆ డిక్షనరీ లోపల నాకు ఏమని అంటే డిక్షనరీ లోపల నేను ఏం చేశాను, బోల్డ్ అనే ఐటమ్స్ని క్రియేట్ చేశాను. ఐటమ్స్ లోపల ఏమున్నాయో చూడండి, ఒక ఐటమ్ లోపల ఏముంది, కీ అనేది ఉంది, అలానే వాల్యూ అనేది ఉంది. అలానే ప్రతి ఐటమ్ లోపల కూడా ఏముంది, కీ అనేది, కాలన్ అనేది, వాల్యూ అనేది ఉంది. అలా మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసిన డిక్షనరీ లోపల బోల్డ్ అన్ని కీస్తో బోల్డ్ అన్ని వాల్యూస్తో మనం ఏం చేసాము, ఒక డిక్షనరీని చాలా పెద్ద డిక్షనరీని క్రియేట్ చేసుకున్నాం, స్టోర్ చేసి పెట్టుకున్నాం. అలా స్టోర్ చేసుకున్న ఒక డిక్షనరీ లోపల అసలు టోటల్గా ఏ నేమ్స్తో కీస్ని మనం క్రియేట్ చేసాం, ఆ నేమ్స్ అన్నిటిని, ఆ కీ నేమ్స్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఏంటిదంటే కీస్ ఆపరేషన్ అంటారనమాట. అంటే మనం ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల ఎన్నైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్ని ఏవేంటి అనేది చూడాలి అంటే మనం ఏం చేస్తారంటే కీస్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో తెలుసుకుంటాం అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే దాని సింటాక్స్ చూద్దాం. వేరియబుల్ నేమ్ చెప్పి ఆ తర్వాత మనం ఏం చేయాలి, డాట్ పెట్టేసి కీస్ అని పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ని అలా ఓపెన్ రౌండ్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే ప్లే అరౌండ్ చేసి చూసాము. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, డిక్షనరీ కీస్ అని ఒకటి వస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసిన డిక్షనరీ ఏదైతే ఉందో ఆ డిక్షనరీ లోపల ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా ఓకే సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా. అలానే మనం మరొక ఆపరేషన్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఆ డిక్షనరీ లోపల మరొక ఆపరేషన్ చూద్దాం. మరొక ఆపరేషన్ ఏంటంటే వాల్యూస్ అంటారు. అంటే మనం ఏం చేస్తాం, ఒక డిక్షనరీని కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల మనం ఏం చేస్తాం, బోల్డ్ అండ్ ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ ఐటమ్స్ లోపల మనం ఏమైతే వాల్యూస్ క్రియేట్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట. అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం కాబట్టి డిక్షనరీ లోపల మనం ఏం చేసాము, ఐటమ్స్ అనేవి క్రియేట్ చేసాం. ఆ ఐటమ్స్ లోపల ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే దట్స్ వై వీఆర్ యూజింగ్ వాల్యూస్ అనే ఒక ఆపరేషన్ని అప్లై చేయడం అనేది చేస్తాం. ఆ వాల్యూస్ని ఎలా అప్లై చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. వాల్యూస్ని ఎలా అప్లై చేస్తారనేది చూద్దాం. అన్ని వాల్యూస్ తెచ్చుకోవాలంటే ఎలా అప్లై చేస్తారో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి సింటాక్స్ ఉందన్నమాట. ఏం చేయాలి అంటే వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత ఏం చేయాలి, డాట్ పెట్టి తర్వాత ఏం చేయాలి అన్న సతీష్, వాల్యూస్ అనే ఒక కీవర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్. ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, ఏమీ పెట్టకూడదు అన్నమాట. ఏమీ పెట్టకుండా అలానే ఉంచేసి మనం ఏం చేసేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు నాకు ఏమైందో చూడండి. ఏమైంది, ఏదైతే మనం డిక్షనరీ క్రియేట్ చేసామో ఆ డిక్షనరీలో మనం ఏవైతే వాల్యూస్ అనేవి ఇచ్చామో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. ఎలా, వాల్యూస్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ చేస్తారు. ఇలా సింటాక్స్ ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన డిక్షనరీ లోపల ఉన్న అన్ని వాల్యూస్ని కూడా తెచ్చుకోవచ్చు అండి. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఇంకొక ఆపరేషన్ గురించి చూద్దాం. మరొక ఆపరేషన్ ఏంటిది, ఐటమ్స్. అంటే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసామనుకో దాంట్లో మనం ఏం చేస్తాము, బోల్డ్ ఐటమ్స్ని మనం ఏం చేస్తాము, స్టోర్ చేయడం అనేది చేస్తాం కదా. బోల్డ్ ఐటమ్స్ని స్టోర్ చేస్తాం కదా. మనం ఎన్నైతే ఒక డిక్షనరీ లోపల ఎన్నైతే ఐటమ్స్ క్రియేట్ చేసామో ఆ ఐటమ్స్ అన్నిటిని తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఎన్ని ఐటమ్స్ని క్రియేట్ చేశానో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే దాని సింటాక్స్ చూద్దాం. ఏంటిదంటే ఇక్కడికి నేను ఏం చేశానంటే
వేరియబుల్ నేమ్ చెప్పేసి అక్కడికి వెళ్ళి ఐటమ్స్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, ఒక డిక్షనరీ ఏదైతే క్రియేట్ చేసామో ఆ డిక్షనరీ లోపల మనం ఎన్నైతే ఐటమ్స్ని క్రియేట్ చేసామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా రావడం జరిగిపోయింది అనమాట. అంటే ఒక డిక్షనరీ లోపల మనం ఏం చేసాము, బోల్డ్ అండ్ ఐటమ్స్ క్రియేట్ చేసాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఏమైంది అంటే క్లియర్గా అర్థమవుతా మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సెట్ అవుతుంది. సార్. ఓకే. అలానే మనం ఇంకొక ఆపరేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, ఆ డిక్షనరీ లోపల టోటల్ కౌంట్ చేద్దాం అనుకున్నాం. ఎన్ని ఐటమ్స్ని క్రియేట్ చేసామనేది తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం, మనం ఇప్పుడు నేను కనుక మా సతీష్ తీసుకున్నాను, డబుల్ కోట్స్లో హాయ్ అని తీసుకున్నాను ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ లోపల టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం, లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా లెంత్ ఆఫ్ తెలుసుకుంటాం. అలానే ఇప్పుడు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. డిక్షనరీ లోపల మనం ఏం క్రియేట్ చేస్తాం అనుకున్నాము, బోల్డ్ అన్ని ఐటమ్స్ని క్రియేట్ చేస్తాం అనుకున్నాం. అంటే మనం టోటల్గా ఒక డిక్షనరీ లోపల ఎన్ని ఐటమ్స్ని క్రియేట్ చేస్తామో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, మన అందరికీ తెలిసిన కాన్సెప్ట్ ఏంటిదంటే లెంత్ ఆఫ్ ఏ డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ అని పెట్టి తర్వాత మనం ఏం చేయాలి, హాఫ్ పెట్టి లెన్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేసి మనం ప్లేయర్ ఆన్ చేసి చూసాము. అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డిక్షనరీ లోపల ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ నెంబర్ అనేది ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా తెలుసుకోవడంలో ఎవరికైనా డౌట్ ఉంది. ఓకే. అలానే మనం లాస్ట్ ఆపరేషన్ కూడా చూద్దాం. ఏంటిది అంటే మరొక ఆపరేషన్ ఏంటిది, అప్డేట్. అప్డేట్ అంటే ఏంటిది మన వసంత? అప్డేట్ అంటే ఏంటి? రీప్లేస్. ఏవైనా నేనేం చేశాను, ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ డిక్షనరీ లోపల నేనేం చేశానంటే ఆ వాల్యూసే కాకుండా అంటే ఒక డిక్షనరీ లోపల మనం ఏం చేసాము, బోల్డ్ అన్ని కీస్ ఇచ్చాం కదా, ఆ కీసే కాకుండా నేనేం చేశానంటే బోల్డ్ అండ్ కీస్, బోల్డ్ అండ్ వాల్యూస్తో నేనేం చేశాను, ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేశాను కదా, అదే కాకుండా నేనేం చేశానంటే ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ నేనేం చేయాలంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర డి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా, ఆ వేరియబుల్ లోపల ఏమున్నాయి, నాకు 3 ఐటమ్స్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే, మా హరివందన్ అనే అమ్మాయి ఏం చేసిందంటే, సార్ నాకు ఇంకొక వాల్యూ అనేది కూడా క్రియేట్ ఇంకొక ఐటమ్ అనేది కూడా మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్లో 3 కాదు సార్, నాలుగో ఐటమ్ కూడా ఇవ్వాలంట, ఆ ఐటమ్ని క్రియేట్ చేయండి సార్ అని చెప్పింది. అలా అనేసి నేనేం చేస్తాను, డిక్షనరీ అంతా డిలీట్ చేసి మళ్ళీ కొత్తదిగా చేయాలంటే చేయరు కదా, అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసినాక వేరొక వాల్యూస్ ఏవైనా సరే మనం ఆ డిక్షనరీకి యాడ్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ అప్లై చేసి చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే అప్డేట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక న్యూ వాల్యూస్ని కనుక ఒక డిక్షనరీకి కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారు నాన్న, అప్డేట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలంటే మనం ఏం చేస్తాం ఒకసారి చూద్దామా? ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానికి సింటాక్స్ చూద్దాం. ఏం చేద్దాము, డి అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, డి అని చెప్పి తర్వాత ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత ఏం చేయాలి, డాట్ పెట్టేసి తర్వాత ఏం చేయాలి, అప్డేట్ అని చెప్పేసి కీవర్డ్ తర్వాత తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని మీ అందరికి తెలుసు కదా, లిస్ట్ చేసేసేటప్పుడు ఏం చేస్తారు, రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్ లోపల మనం ఏం చేయాలి, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే 111 అంటే 111 అనే ఒక కీతో నేనేం చేశాను, టీచర్ కీతో కాలన్ పెట్టేసి దాంట్లో నేను ఏం చేశానంటే ఒక వాల్యూ స్టోర్ చేశాను. ఏమని స్టోర్ చేశాను, వందన అని ఇచ్చాను అనమాట. ఓకేనా, ఈ వాల్యూ నేను ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని ఏమంటారు, ఐటమ్ అంటారు కదా, ఈ ఐటమ్ని తీసుకెళ్ళి నేను ఏం చేద్దామంటే పాత ఏదైతే వేరియబుల్ ఉందో డి అనే వేరియబుల్, ఆ వేరియబుల్ లోపలికి ఏం చేద్దామంటే ఈ ఐటమ్ని కూడా తీసుకెళ్ళి యాడ్ చేద్దాం అనుకున్నాం. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే అప్డేట్ అనే క్లాస్ సాయంతో ఇలా చేస్తాం అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డి అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం ఒకసారి. ఇచ్చి చూస్తే నాకు ఏమైంది, ఏదైతే నేను ఇందాక ఒక డిక్షనరీ క్రియేట్ చేశానో ఆ డిక్షనరీ లోపలికి ఏమైందంటే మరొక న్యూ ఐటమ్ అనేది వచ్చేసేసి ఏమైందంటే యాడ్ అవ్వడం అనేది జరిగింది.
ఇలా చేయడాన్ని ఏమంటారంటే అప్డేట్ అనే ఆపరేషన్ సహాయంతో చేయడం అనేది చేస్తారు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? అలా మనం ఏం చేస్తామంటే ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ఏం చేయొచ్చు అంటే ఎట్ ఏ టైం ఏం చేయొచ్చు, అప్డేట్ అనే ఒక క్లాస్ సాయంత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీకి మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ అనేది చేయొచ్చు. ఇంతకు మొదలు మనం ఏం చేసాం, యాడ్ అనేది చేసాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే యాడ్ అనే ఆపరేటర్ అప్లై అయిందో లేదో చూద్దాం అనుకున్నాను. యాడ్ అనేది చేసి నేను ఏం చేసింటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే యాడ్ అనే ఆపరేటర్ని ఎప్పుడు వాడతారంటే వీటిలో వాడతారు, టెక్స్ట్లో వాడతారు. ఏది తప్పితే లిస్ట్లో కనుక ఏదైనా ఒక వాల్యూని కనుక ఒక ఐటెంని కనుక యాడ్ చేయాలంటే ఏం చేస్తారు, అప్డేట్ అనే ఆపరేటర్ సహాయంతో, అప్డేట్ అనే ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే మనము ఏం చేస్తారంటే వాల్యూస్ని యాడ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కాబట్టి దీంతో మనకి ఏమైందంటే డిక్షనరీస్లో చాలా కాన్సెప్ట్స్ అయిపోయినాయి అనమాట. ఇంకా అలానే మనం చేసే 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ టాపిక్? Okay, thank you very much and have a great day.